ఎవరి కారణం వల్ల మనం కొంచెం కంఫర్టబుల్గా ఉంటున్నామో, ఎంతమంది రక్తం మన కాళ్ళ దగ్గర ఉన్నదో మనం చూసుకోవట్లేదు, తొక్కుంటూ వస్తున్నాం మన జీవితంలో. అటువంటి మహనీయుల్లో ఇద్దరు మహనీయులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, వారి యొక్క వర్ధంతి ఇది. వాళ్ళని వేరే వేరే జైళ్లలో ఉరిదీశారు, ఒక జైల్లో కాదు. వాళ్ళిద్దరు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ మాట చెప్పారు. ఏమనంటే, మనం ఏం చేస్తున్నామో ఇవాళ ఆ పని చేయమని చెప్పారు. మా గురించి ఏమి స్తూపాలు పెట్టద్దు, మా గురించి ఏమి జ్ఞాపికలు కట్టద్దు, సభలు కూడా మీరు హిందూ ముస్లిం ఐక్యత స్థాపించండి అన్నారు. ఆ మాట ఆ రోజు ఇంకో ఇద్దరిని కూడా ఉరిదీశారు, రాజేంద్ర లాహిరి, రోహన్ సింగ్, అందరి పేర్లు చెప్పుకోవాలి మనం. నలుగురు మహనీయుల్ని 4 జైల్లో ఉరిదీశారు, వాళ్ళని, కాకూరి వీరుల్ని. వీళ్ళు చెప్పిన ఈ మాట ద్వారా ఇద్దరు కూడా, రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, చరిత్రలో మనకు గొప్ప సందేశాన్ని, గొప్ప స్ఫూర్తిని అందించారు. హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటి మాట చెప్పే పరిస్థితి లేదని మీ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ మీటింగ్ చూసి అంత బాగానే ఉందని వెళ్ళిపోద్దు. మీరు అనుకుంటున్నట్టు గాంధీ గారికి ఏ మర్యాద లేదు. గాంధీవాదుల మీటింగ్లో నేను వెళ్ళి చూస్తే వాళ్ళు అన్నారు, గాంధీ ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు వాళ్ళకి తెలుసు అని చేత వాడిని ఏం లేదని. గాంధీకి ఏ బలం లేదు, మీకు తెలియదేమో. ఆయన భారతదేశానికి అన్యుడు, పరాయవాడు, పరిచ్యుతుడు అని రాశాను. అంటే పరిచ్ఛేదించబడిన వాడు అని. ఇంకొంచెం ఎక్కువ మాట కూడా రాయొచ్చు, కానీ మాట రాక ఆగలేదు. భారతదేశాన్ని నాకు తెలిసి ద్వేషిస్తాం, చేదరించుకుంటా ఉంది. ఒకవేళ ఆ మనిషిని ద్వేషించడం, చేదరించుకోవడం కరెక్ట్ అయితే శుభ్రంగా చేద్దాం, దానికి అభ్యంతరం లేదు నాకు. మేము గాంధీవాదులం కాదు, మేము అంబేద్కర్ వాదులు, నెహ్రూ వాదులు, మరెవరో వాదులం కూడా కాదు. జిడ్డు కృష్ణమూర్తి గారు గొప్ప మాట చెప్పాడు, మీరు ఏ మనిషినైనా ఫాలో అయిన మరుక్షణమే సత్యాన్ని వదిలేస్తారండి. ఒక మనిషిని ఫాలో కావడం మొదలు పెడితే ఫస్ట్ మీరు చేసిన పని ఏంటంటే ట్రూత్ వదిలేశారు. అంటే సత్యాన్ని ఫాలో కండి, మనుషులు ఫాలో కావద్దు. శ్రీశ్రీ గారిని ఆరుద్ర గురించి అడిగితే, మీ శిష్యరత్నం ఆరుద్ర ఎలా ఉన్నాడు అంటే, శిష్యుడు అంటే ఆయన ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోడని చెప్పాడు. గాంధీ గారు స్వయంగా చెప్పాడు, గాంధీ అని అనొద్దు, గాంధీవాది, గాంధేయవాది అంటాం తెలుగులో. నీకు నువ్వు గాంధేయవాది అని చెప్పుకోవద్దు. ఎందుకంటే గాంధీ ఒక వ్యక్తి, గాంధీ హ్యాస్ అడల్టరేషన్, ఆయనలో కల్తీ ఉండొచ్చు, మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు రెండు యొక్క సంగమం ఆయన. నువ్వు మనిషిని ఎందుకు ఫాలో అవుతావు, గాంధీని ఎందుకు ఫాలో అవుతావు? నేనే నన్ను ఫాలో అవ్వాలని వస్తున్నాను, నువ్వు కూడా వెనకాల. మనం అంతా కూడా సత్యాన్ని ఫాలో అవుతాం. దానికి బదులు సత్యవాదిగా, ట్రూత్ హ్యాస్ నో అడల్టరేషన్, అహింస హ్యాస్ నో అడల్టరేషన్ అని చెప్పాడు. సత్యంలో అహింసలో ఏ కల్తీ లేదు, దాన్ని ఫాలో కావాలి. నువ్వు నన్ను ఫాలో అవడం బలి అవుతాయి. ఆయన జీవితంలో అక్కడ మహాత్ముడు అనమని కానీ, తను ఫాలో కమ్మని కానీ చెప్పలేదు, దాన్ని ఇష్టపడలేదు, ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడాడు. ఇవాళ మీరు సీరియస్ గా తీసుకోండి, మీరు ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకు ఏం చేశారు వాళ్ళు? చాలా చేశారు, మీకు మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, మిమ్మల్ని చూసుకుంటున్నారు, మీ పిల్లల్ని. ఓకే, కానీ వీళ్ళు ఉన్నారే, వీళ్ళు లేకపోతే మన సమాజం. ఒక మాట చెప్తాను, స్వాతంత్రం రాకముందు మన దేశానికి యావరేజ్ ఏజ్ అనేది నాకు తెలిసి 20-30 ఏళ్ల మధ్యలో ఉండేది. ఇవాళ అది 40-50 ఏళ్ల మధ్యలో ఇంకెక్కడ ఉంది. నేను లెక్క తెలిసి మాట్లాడలేదు. ఆ లెక్కన ప్రతి భారతీయుడికి స్వాతంత్రం వల్ల 30 ఏళ్ళు ఏజ్ పెరిగింది. మొదట వయసు, సగటు వయసు 30 ఏళ్ళ లైఫ్ ఇచ్చారు వీళ్ళు మనకి. ఆ పని చేయడానికి వాళ్ళు వాళ్ళ నెత్తురుని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. గాంధీ గారి పిల్లలు ఉన్నారు, అంబేద్కర్ పిల్లలు ఉన్నారు, నెహ్రూ పిల్లలు ఉన్నారు. గాంధీ గారి పిల్లలు కూడా చదువుకోవాలని ఫారిన్ వెళ్ళి వచ్చాడు, ఫారిన్ రిటర్న్. సుభాష్ చంద్రబోస్ ఫారిన్ రిటర్న్. మనం విదేశాల గురించి అమెరికా వెళ్ళాలి అని టెన్షన్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. 10th క్లాస్ చదువుతాం టెన్షన్లో. మా పిల్లోడికి ఇవాళ LKG UKG పరీక్ష రాస్తాడు కాబట్టి టెన్షన్లో అమ్మ నాన్నలు ఉంటారు. ఇవాళ వాళ్ళకి దే టు హ్యావ్ చిల్డ్రన్. వాళ్ళు చెప్తారు, మేము ఇంటి దగ్గర మా వాళ్ళకి వెళ్ళొస్తామని కూడా చెప్పకుండా వచ్చిస్తామని. దేనికి ఉరికమ్మని ఆ మాట చెప్పకుండా వచ్చిస్తాం అని. ఇవాళ నువ్వు నీ యొక్క ఎదుగుదలకి నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వాళ్ళు మాత్రం ఇంపార్టెంట్ అని అనుకుంటావు. కానీ తల్లిదండ్రులు మాత్రం చూసుకుంటే ఇక్కడ దాకా రాలేదు నువ్వు. ఇవాళ హై స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలు చదువుకుంటారంటే దాని వెనకాల వీరేశలింగం పంతులు గారితో మరెవరితో ఎందరితో శ్రమ ఉంది. ఇవాళ మన కాలేజీలు, స్కూల్స్ దాని వెనకాల చాలా మంది శ్రమ ఉంది. ప్రతి ఒక్క దాని వెనకాల వాళ్ళ నెత్తురుంది. మనం దానికి రుణపడలేదా? బాకీ లేవా? వాళ్ళకి ఏం టైం పెట్టమా? మనం దానికేం సంబంధం లేదా మనకి? వాడు చెప్పాడు మనకి, నీ తల్లిదండ్రులను చూసుకుని, నీ పెళ్ళాం బిడ్డలను చూసుకుని, నీ పన్ను చేసుకుని, నీ కుటుంబం, నీ సెక్స్, ఇది ఎవడు చెప్పాడు నీకు? ఏం అంత టేస్ట్ ఏముంది దాంట్లో? ఇవాళ దేశం స్లోగా మునిగిపోతా ఉంది. రోజు రోజుకి వాటర్ ఇలా వస్తుంది. 2008 నుంచి ఆఫీస్ నడుపుతున్నాం గఫార్ ఖాన్ పేరు మీద. 2008 నుంచి. మొన్న ఒక మీటింగ్ ఇక్కడ పాంప్లెట్ పంచుతాడు, గఫార్ ఖాన్ ఎవడు పెట్టాడు పేరు ఎవడు? భారతదేశము, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఇటువంటి మహనీయుడు చూడలేదు అటువంటి ఆఫీస్ పెట్టుకున్న పేరు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. నువ్వు తెలియదు, నువ్వు సిగ్గుపడాలి. నీకు గఫార్ ఖాన్ తెలియదు, సిగ్గుపడు. గణేష్ చక్రవర్తి విద్యార్థి తెలియదు, సిగ్గుపడు. నీకు మీ అమ్మ నాన్న, మీ బామ్మర్ తెలితే ఎవరు తెలియదు, సిగ్గుపడు. దట్ ఇస్ నాట్ ది లైఫ్. నువ్వు సిగ్గుపడాలి దానికి. ఎందుకంటే 18 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో గడిపాడు గఫార్ ఖాన్. ఎవ్రీ మూమెంట్ తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళ జైల్లో ఎంతకాలం ఉన్నాడో ఇంకో ఏడాది ఎక్కువ ఉన్నాడు పాకిస్తాన్ జైల్లో. ఎందుకంటే భారతదేశాన్ని చీల్చడం తప్పు, దుర్మార్గం చేశారని చెప్పాడు. 1946లో 98% ముస్లింస్ ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో, వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో
ఎన్నికలు పెడితే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నినాదాన్ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాడు 1946లో గఫార్ ఖాన్. సచ్ ఎ హీరో. మన నాయకత్వం ఆయన్ని చీట్ చేసింది. భారతదేశ ప్రజానీకం ఆయన్ని చీట్ చేశారు, గాంధీని చీట్ చేశారని గాంధీని తిట్టుకుంటారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొట్టమొదటి మన జాతీయ నాయకత్వం గాంధీని చీట్ చేసింది నాకు తెలుసు. గాంధీకి తెలియదు దేశాన్ని చీలుస్తారు. ఆయన పేపర్లో చదువుకుని షాక్ అవుతారు మీరు ఈ విషయాలు వింటే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ సంబరాలు చేసుకుంటుంటే వారం రోజులు తిరగకుండా మొత్తం వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో గఫార్ ఖాన్ ఆయన జమీందారీ బిడ్డ వాళ్ళ అన్నగారు చీఫ్ మినిస్టర్ అక్కడ ఆ ప్రావిన్స్ కి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి అందరిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆఫీసుల్ని బుల్డోజర్తో కూల్పించి వాళ్ళ పుస్తకాలు తగలబెట్టించి 18 సంవత్సరాలు జైల్లో పెట్టారు. వాళ్ళ కుటుంబాలన్నింటినీ సంబంధం లేనటువంటి పిల్లల్ని మనం చెప్తాక పిల్లలు బావమరుదులు మా ఆవిడికి బాగాలేదు మాకు తలనొప్పి ఉంది. ప్రతి ఏడాది పాకిస్తాన్ లో ప్రతి 6 నెలలకి ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రతి ఏడాదికి జిన్నా గారు క్యాన్సర్తో ఉన్నట్టు చచ్చిపోయారు. ఏడాది తిరగకుండా చచ్చిపోతే వరుసగా ప్రతి 6 నెలలకి ఏడాది గవర్నమెంట్స్ మారినప్పుడు వాళ్ళు జైలుకి వచ్చేవారు. వచ్చి ఏం చెప్పేవారంటే గఫార్ ఖాన్ దగ్గర నిలబడి మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్ప పనులు చేసావు, షేర్ అఫ్ఘాన్ నువ్వు బాద్షా ఖాన్ నీ పేరు, బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మొత్తం మార్చావు, మేమేమి చేయలే, ఎందుకు పనికిరాం మేమేమి చేయలేదు, నువ్వు జైల్లో ఉన్నావు మేము బయట ఉన్నాం, నువ్వు ఒక్క మాట చెప్పు ఏమనంటే భారతదేశాన్ని పాకిస్తాన్ని చీల్చడం తప్పు అనేది చెప్పడం మాని అయిపోయింది. ఎలాగా ఇప్పుడు వెనక్కి రాదు, అది నువ్వు కూర్చున్నా వెనక్కి రాదు. ఆ ఒక్క మాట అంటే ఏమొస్తుంది చెప్పు నీకు, ఈ ఒక్క మాట నువ్వు అనకుండా ఉంటే నీకేం కావాలో ఇస్తామని చెప్పారు. అది చెప్పడం చెప్పాడు. సమస్త ప్రపంచం కూలిపోయి చెప్పలేదు ఆయన, జీవితాలు సర్వనాశనమైన చెప్పలేదు ఆయన. కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ అన్నయ్య లేచి నిలబడి చెప్పాడు, ఒరే బాబు నీకు దండవరా బాబు నేను చెప్తాను వెళ్ళి అని, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. గఫార్ ఖాన్ కళ్ళమ నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమనంటే ఆఫ్ఘన్ మా కల్చర్లో పఠాన్ల కల్చర్లో తండ్రి తర్వాత తండ్రి కంటే ఎక్కువ అన్నయ్య అనేటువంటి వాడు మా అన్నగారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మా అన్నగారు చెప్పాడు ఇది కాదులే నువ్వు అందరిని ముంచుతున్నావు అని. నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆయన వెనకాల, కానీ నేను వెళ్తే సత్యా నుంచి డివియేట్ అయిన వ్యక్తి అవుతాను నేను వెళ్ళని చెప్పాడు. ఆయన బయటకు వెళ్ళినట్టే ఆయనకి ప్రామిస్ ప్రకారం పశ్చిమ పాకిస్తాన్కి ప్రదానం చేశారు ఆయన్ని. తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు, అది వేరే స్టోరీ. అటువంటి హీరోస్ మధ్య మాట్లాడుకుంటుంటే నువ్వు ఆడో కూర్చుని గఫార్ ఖాన్ అంటావు, నువ్వు వెంట కూర్చొని ఉంటావు అనుకున్నావా, హాత్ బి క్యా హాత్ హే జిస్మే నా హో ఖూనే జునూన్ అని చెప్పాడు అష్ఫాకుల్లా గారు. రాంప్రసాద్ బిస్మిల్ కైపు నిండిన హస్తమును ఖండించచాలు, ఏది జిస్ము బి క్యా జిస్మే హే జిస్మే నా హో ఖూనే జునూన్ అంటే ఉన్మాదరుద్రము ఉరకలెత్తని దేహము ఒక దేహమా అని ట్రాన్స్లేట్ చేసాం. ఉండాలి లైఫ్ అన్న తర్వాత తేడా ఉండాలి, ఏమి లేకుండా తొక్కలో లైఫ్. ఇవాళ సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంది. ఏ మాటలు వింటే మనం అసహించుకునే వాళ్ళము, ఏ మాటలు వింటే నువ్వు మాటలు పిచ్చి మాటలు అని చెప్పేవాళ్ళము 20 ఏళ్ల క్రితం. ఆ మాటలు ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి మాటలుగా మేధావులు స్కాలర్స్ ఛానల్స్ లో ఇవాళ వచ్చేసినాయి. అంచేత గాంధీ అనగానే కింద 10 మంది కామెంట్లు పెడతారు, అరే నీకు చరిత్ర చదువుకోలేదా, నీకు తెలవదా గాంధీ అంటే ఏంటో అని. సరే చెప్పు నాయన చదువుకుంటాం. మనిషి గొప్పతనం అతని మేధావిత్వంలో లేదు, మనిషి యొక్క గొప్పతనం అతని యొక్క తెలివితేటలో లేదు, మనిషి యొక్క గొప్పతనం అతని యొక్క నిబద్ధతలో ఉంటుంది. నా అభిప్రాయం అది. సత్యం నీ ముందు కనిపించినప్పుడు ఒక్క సెకండ్ తేడా లేకుండా గుర్తుపట్టడంలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నేను నా జీవితంలో నా అదృష్టవశాత్తు కొంతమంది చూశాను, గుప్పటి మందిని. నేను వాళ్ళని అత్యంత విలువైన వ్యక్తులుగా భావిస్తాను జీవితంలో. వాళ్ళకి కలవడం నా అదృష్టం అనుకుంటున్నాను.